అందుకే వ్యాసుడు నారాయణుడు. ఆయన క్రాంతదర్శి. సామాన్య జనులంతా అన్నాన్ని అమ్ముకుంటారట. అన్నసోలాహ అట్టసోలాహ జనపదాహ ద్విజాహ వేదసోలాశ్చ. ఇక ద్విజులు వేదాలు అమ్ముకుంటారు. జనపదాహ, ఈ జనపదాల్లో ఉన్నటువంటి అంటే ప్రజలు అట్టసోలాహ. అట్టసోలాలు అంటే అట్ట అంటే అన్నం, సోలము అంటే అమ్ముట. అట్టసోలాహ అన్నాన్ని అమ్ముకుంటారట. ఇంకా క్రమక్రమంగా చాలామంది స్త్రీలు తెరల మీద బొమ్మలుగా తిరుగుతూ తమ శరీరంలో ఉన్న అంగాంగాన్ని ప్రదర్శిస్తారు. అంటే సినిమాలు అన్నమాట. అప్పుడు చెప్పాడు ఆయన, తమ శరీరాలు అమ్ముకోవడానికి ఏమాత్రం బాధపడరు. ఇవి కాక బండబూతులు తిట్టుకుంటూ ఉంటారు. అందరి స్థితులు మారిపోతాయి. తపో యజ్ఞ ఫలానాంచ విక్రేతారో ద్విజోత్తమా. జపం చేసినవాడు ఈ జపానికి ఎంత ఇస్తావు అని జప ఫలితం అమ్ముకుంటాడు. యజ్ఞం చేసినవాడు యజ్ఞ ఫలితం అమ్ముకుంటాడు. ఇంకా కలియుగంలో ఇంటింటికో జ్యోతిష్కుడు తయారవుతాడు. అక్షరం ముక్కరాదు, ఎక్కడ చూసినా ఇక్కడ జాతకం చెప్పబడును. వాడి జాతకం వాడికి తెలియదు, వాడి ముహూర్తం వాడికి తెలియదు. వాడి ఇంట్లో వాడి పెళ్ళం వాడి రోజు అట్లకాడ పెట్టి తిరగేసి కొడుతుంది. భార్యలేమో టీవీలో ఈ దౌర్భాగ్యుడు ఏడిపిస్తున్నాడని గొడవ చేస్తారు. ఇంట్లో తన పెళ్ళాన్ని తను కాపాడుకోలేడు, బయట వాళ్ళందరినీ మీ అందరినీ నేను రక్షిస్తాను, ఇక్కడ జాతకం చెప్పబడును అంటాడు. ఈ జనం అంతా వెడతారు. ఏడాది పాటు సంపాదించిందల్లా వాడికి ఇచ్చేస్తూ ఉంటారు. సరి అయిన పండితులు తగ్గిపోతారట. మహాపండితులు లేక కాదు, తగ్గిపోతున్నారు. ఇంద్రుడికి మండిపోతుంది. మండి వర్షాలు కురిపించడం మానివేస్తాడు. ఒకవేళ కురిపిస్తే అది ఏమవుతుంది? చిత్రవర్షి, విచిత్ర వర్షం కురుస్తుంది. అనగా ఎక్కడా లేకుండా ఏదో ఒక్క ప్రాంతంలో టపాటపా కాసేపు వర్షం కురుస్తుంది, ఆగిపోతుంది. ఈ కురిసే వర్షంలో చేపలు పడతాయి, పీతలు వచ్చి పడిపోతాయి, లేదా ఆమ్మల వర్షం పడుతుంది, యాసిడ్స్ పడిపోతాయి. ఒక్కొక్క చోట మంటలు కూడా వస్తాయి. హఠాత్తుగా శరీరం అంతా ఏదో తెలియని వేడికి గురైపోతుంది. ఇవన్నీ యుగక్షయానికి సూచకాలు, ప్రజల్లో సర్వనాశనం ఏర్పడడానికి మూల కారణమవుతాయి. ఈ అధమయుగంలో ఎవడికి వాడే డబ్బు మీద వ్యామోహంతో అమ్మడము తప్ప ఉచితముగా ఇవ్వడం మానేస్తాడు. సర్వే వాణిజ్యకాశ్చాపి, అన్నీ అమ్మడమేట, ఏది చూస్తే అమ్మేయడం అనమాట. అన్నం అమ్ముతాడు, సున్నం అమ్ముతాడు, కుళ్ళు గుడ్డలు అమ్ముతాడు, మలమూత్రాలు కూడా అమ్ముతారు. ఇక అది ఇది అని ఏం లేదనమాట. ఊడిపోయిన ప్రతి వెంట్రుక అమ్మేస్తాడు. అందులో ఒకవేళ ఎవరికైనా పేలుంటే పేలు కూడా పనికొస్తాయండి అని అమ్మేస్తాడు. ఇలా అన్నీ అమ్ముతారట. తేళ్ళు కూడా వండుకుని తింటారని రాశాడు ఇందులో. తేళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. చైనా వాడు తేళ్ళేమిటి, వాడు తినందంటూ లేదు. వాడు తప్ప అన్నీ తినేస్తాడు. వాడు తింటే బతకడు గనక. ఎంత చిత్రమైందండి వాళ్ళ దరిద్రం. పాములు తింటారు తెలుసు వాళ్ళు. బతికున్న పామును అలా ఒలిచేయడం నేను చూశాను వాళ్ళని. పొరపాటును మీరు ఎప్పుడైనా చైనా పెడితే ఏదన్నా తిన్నారా ఇంకంతే, అది ఏమిటో తెలియదు మీకు. అది పాము అవ్వచ్చు, లేదా చచ్చినవాడి శవం అయ్యి ఉండొచ్చు, ఇంకేవైనా కడుపులో ఉన్నటువంటి కొన్ని దిక్కుమాలడ పదార్థాల్లో పుట్టేంతంత పురుగులు అయ్యి ఉండొచ్చు. అవి కూడా వేయించుకు తింటారండి. బొద్దింకల ఫ్రై. మీరు నేను చెప్పక్కర్లా, మీరు ఒకసారి యూట్యూబ్లోనూ వాటిలో కొట్టి చూడండి. అంటే మా తమ్ముడు 2 ఏళ్ళు చైనాలో కూడా వెళ్ళాడు. మా తమ్ముడు దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలకి తిరిగాడు ఈ సాఫ్ట్వేర్ వంకతోటి. విప్రో కంపెనీలో పనిచేసి అమెరికాలో 3 ఏళ్ళు, చైనాలో 2 ఏళ్ళు, ఆఫ్రికాలో 1 ఏడాది, అంటార్కిటికాలో ఇంకో ఇలా తిరిగి వెళ్ళాడు. చైనాలో ఉండగా 1 నెలలాళ్ళు నేను వెళ్ళాను, ఎందుకైనా మంచిదని. చైనాలో కూడా మన తెలుగు వాళ్ళు ఉంటే వెళ్ళాను. నేను కూడా వాడు తిరిగినంత కాకపోయినా ఏదో 25 దేశాలు తిరిగాను, అంతకంటే ఎక్కువ తిరగలేదు. ఇందులో కర్మగాలు ఒకసారి చైనాకి వెళ్ళాను, ఎవరో మన వాళ్ళు ఇన్వైట్ చేస్తే. వెళ్ళగానే అక్కడికి వెళ్ళి ఏం ముట్టుకోవాలన్న భయమే. కాఫీకి నేను చెప్పేది, అన్నం ఎలాగో తిననుకోండి బయట. కాఫీలో కొన్ని జంతువుల యొక్క పేగుల్లో ఉన్న రసం కలిపిస్తారు. ఇంకా కొన్ని చోట్లయితే టీలో గొడ్డు మాంసం కలిపిస్తారు. అది తెలియక మీరు తాగేస్తారు. అందువల్ల ఇలాగా ఏది పడితే అది తినడం మొదలు పెడతారు. ఇంకా జనులు అన్నిటిలోనూ మోసమే. తూకాల్లో మోసం, మానాల్లో మోసం, ఏది చూస్తే అది మోసమే. నీ డబ్బుని నీకు తెలియకుండా కొట్టేసేవాళ్ళు ఎక్కువైపోతారటండోయ్. అది కూడా చెప్పాడు. అంటే ఏమిటనమాట, మీకు వాట్సాప్ మెసేజ్ ఒకటి వస్తుందన్నమాట, దీని మీద క్లిక్ చేయము అంటాడు. నువ్వు క్లిక్ చేయగానే నీ బ్యాంకులో ఉన్న 1,00,000, 2,00,000, 6,00,000 ఎంత ఉంటుందో డామ్ వెళ్ళిపోతుంది, నీకు తెలియకుండా వెళ్ళిపోతుంది.
నేను ఎంతో ఆశ్చర్యపోయి 53వ శ్లోకంలో నీకు తెలియకుండా నీ సొమ్ముని దొంగలు ఎత్తుకుపోతారని ఎలా రాశాడా అనుకుంటాను అన్నమాట. ఇదే, ఇంతకంటే ఏముంది? మీరు ఏదన్నా నీకు హఠాత్తుగా 5 కోట్లు వచ్చాయి అని మెసేజ్ వచ్చిందా, దాని మీద ఇలా నొక్కారా, మీ బ్యాంక్ అకౌంట్లన్నీ వాడి దగ్గరికి వెళ్ళిపోతాయట, వాడు డబ్బు లాగేస్తాట. నిన్న ఒక ఆవిడ పాపం నీ ఫోన్ నెంబరు బ్లాక్ అవుతోంది, ఇలా చేస్తే మళ్ళీ నీ ఫోన్ యాక్టివేట్ అవుతుందని కానీ అమాయకంగా నొక్కిందిట. ఆవిడ బ్యాంకులో 6 లక్షలు ఉన్నాయట. 6 లక్షలు ఎందుకు, ఇలా ఇచ్చేసి ఇక్కడ మన గుడికి ఇవ్వదు, బ్యాంకులోనే దాచుకుంది పాపం. ఈ బ్యాంక్ అంతా వాడి ట్యాంకులోకి వెళ్ళిపోయింది. ఇవాళే పేపర్లో వేశాడు 6 లక్షలు క్షణంలో పట్టుకుపోయేట. ఇలా మనకి తెలియకుండా మన సొమ్ముని అపహరించే వాళ్ళు ఉంటారు. కూర్చున్న వాడికి తెలియకుండా వాడి వస్త్రాలు కూడా అపహరించేస్తారు. అందుకే నేను ఎందుకైనా మంచిదని పంచెతో పాటు కొన్ని ఉపవస్త్రములు కూడా వేసుకుంటాను. మనకు తెలియకుండా ఈ పంచెలు పట్టుకుపోతే ప్రపంచానికి ఇబ్బంది కనుక. ఇంత ఆశ్చర్యకరంగా వ్యాసుల వారు ఈ 31వ అధ్యాయంలో పూర్వభాగంలో బ్రహ్మాండ పురాణంలో రాశారు.